అమ్మ, భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర పైన మీ వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ అయితే అది ఒక అద్భుతమైన ఘట్టం. అది ఓకే. సింధూర్ అని పేరు పెట్టడంలోనే మన మోడీ గారు విజ్ఞత తెలుసు. ఏంటంటే మన ఆడపడుచుల యొక్క పసుపు కుంకాలు లాక్కున్నారు కాబట్టి దానికి సింధూర్ అని పేరు పెట్టారు. సింధూరు అంటే నార్త్ ఇండియన్ సైడ్ ఏంటంటే పాపిట్లో పెట్టుకునే కుంకుమ. మనకి పెళ్ళైన వాళ్ళకి ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ ఇస్తాం. మా ఆడపిల్లల కుంకుమ నువ్వు తెరిపేవు కాబట్టి అదే కుంకుమ తోటి మీ వంశాన్నే నిర్మూలిస్తాను అని ఆ అస్త్రాన్ని వేశారు. సో దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. ఎందుకంటే ఉంటాడు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పురుషుడు ఉంటాడు. అతను ఇప్పుడు యుగ పురుషుడు అనుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనం అందరం చూడలేము కదా, మన మహాభారతం టైంలో లేం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నది కలియుగం. ఈ కలియుగంలో ఎవరయ్యా కృష్ణుడు అంటే మోదీయే. ఆయన రూపంలో ఆయనే వచ్చి ఈ సింధూర్ అనే ఆపరేషన్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఇది ఒకటే కాదు, నాట్ ఓన్లీ దిస్, ఇది ఎండింగ్ కాదు, దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్. ఇప్పుడు స్టార్ట్ అయింది. జస్ట్ అదేంటంటే వాళ్ళకి మేము ఇది అని చూపించాం. తర్వాత వాళ్ళు మన జోలికి వస్తే మాత్రం కృష్ణుడు ఊడుకోడు. యదా యదా ఈ ధర్మస్య అని ఆయన శ్లోకం చెప్పాడు కదా, ఎక్కడెక్కడ ధర్మం ఉద్ధరించబడుతుందో అక్కడక్కడ నేను ఉంటాను అన్నాడు. ఆ ధర్మాన్ని కనుక వ్యతిరేకిస్తే ఆయన నిలబడతాడు. ధర్మాన్ని రక్షించడానికి అస్త్రాలని ఉపయోగిస్తాడు. ఆ అస్త్రం స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. స్త్రీ అంటే ఆదిశక్తి. ఇప్పుడు వెళ్ళింది ఇద్దరు ఆదిశక్తులే వెళ్ళారు, వాళ్ళు సమ్మానించుకుని వచ్చారు కదా. పురుషుడు అన్నాం అనుకో, ఆయన విష్ణుమూర్తి, ఒక సుదర్శన చక్రం చాలు, ఆయన వేసిన సుదర్శన చక్రంతో వెళ్ళిపోతుంది. కానీ అక్కడ స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీళ్ళని కూడా పంపించారు. అది మనం తెలుసుకోవాలి. ఆదిశక్తిని ఎప్పుడూ అణిచిపెట్టి ఉంచుకోవద్దు కదా. ఆయనకి అన్ని, ఆయన శాస్త్రంలోని పాండిత్యం ఉంది, రాజకీయంలోని ఉంది, నార్మల్ పీపుల్, నార్మల్ కామన్ మ్యాన్ గా కూడా ఆయనకి విజ్ఞత ఉంది కాబట్టి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆపరేషన్ సింధూర్ విషయాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి కోసం మన భారత ప్రభుత్వం ఇద్దరు లేడీ అధికారులను నియమించింది. ఆ మహిళా అధికారుల్లో ఒక మహిళా అధికారి పేరు ఖురేషి. అవును. ఆమె పైన ఒక మూర్ఖుడు బీజేపీ ఎంపీ అనుకోడని వ్యాఖ్యలు చేశాడమ్మా. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఒకటి, బీజేపీ ఎవరండి లేదా కాంగ్రెస్ అవని ఎవడండి, వాడు పురుష అహంకారంతో ఇచ్చాడు అనుకోవాలి. అతన్ని ఏమనుకోవాలంటే ఒక మూర్ఖుడు. ఒక ఆడామెని మనం ఎప్పుడు అది ఇప్పుడు మనం ఏదో అని అనుకుంటున్నాం. ఆమె నేను ముస్లిం అనుకుని వెళ్ళలేదు. ఆమె ఇది నా డ్యూటీ, నేను ఇక్కడ నుంచి వెళుతున్నాను. ఒక ఆదిశక్తికి ఆమె పిల్లల్ని కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఆదిశక్తి కనుక వీడు తెలుగువాడు, వీడు హిందీవాడు అని చూడదే, వీళ్ళందరూ నా బిడ్డలే అంటుంది. అలాగ వెళ్ళింది. ఆ ఆదిశక్తిని మనం ఎప్రిషియేట్ చేయాలి. పొగడకపోయినా పర్వాలేదు, కానీ విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అది అతను చేశాడు అంటే చాలా తప్పది. అది బీజేపీ అని ఎవరని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అంత పెద్ద పని చేసుకుని వచ్చింది ఆవిడ, సక్సెస్ఫుల్ గా వచ్చింది. విమర్శించే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు వెళ్ళి ఒకసారి బోర్డర్ దగ్గరికి ఆ విమర్శించిన వాళ్ళని చెప్పండి, వెళ్ళి బోర్డర్ లోని ఒక ½ an hour నిలబడమనండి, ప్యాంటులు తడిసిపోతాయి. అలాంటి ఏరియాలకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చారు అంటే ఎంత సాహసం ఉంటే వెళ్తారు వాళ్ళు. అంటే ఫ్లైట్ ఎక్కారు అనుకో, అలాంటి యుద్ధ విమానాలు ఎక్కిన వాళ్ళు ఎవరవని, ఆడవని మగవనేమో, వస్తామన్న గ్యారంటీ లేదు, తిరిగి వస్తామని గ్యారంటీ లేదు, వెళతామనే చెప్పి వెళ్తారు ఫ్యామిలీకి. అలాంటి వాళ్ళని మీరు విమర్శిస్తారా? వాళ్ళు అక్కడ కాపలా కాశారు కాబట్టి, వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసుకుని వచ్చారు కాబట్టి ఈవేళ నేను మొగాడిని అని మీసాలు తిప్పుతున్నారు కదా. ఆ మీసాలు ముందేమయ్యాయి, ముందు తిప్పాలి. తప్పది, చాలా తప్పది.